మబ్బులోన మబ్బువయ్యి కొండలోన కొండవయ్యి మబ్బులారు జోహల్లో ఎంజాల పెద్దరాములు గారికి సాయం నీకు ఇదే 10,000 నమస్కారం నిన్న మన్నడి కంటే మన్నడి కంటే నిన్న మననేమో దండలు జర సిప్పసిప్పరి ఉండే ఇయ్యాలనేమో మంచిగా సుందరంగా ముద్దుగా ఉన్నాయి. నిన్న మన కానీ ఇవాళ కష్టం బాగా పడ్డవే పెద్ద నువ్వు సాహెబ్ గారు. నా బిడ్డ తనయుడొక్కడు నా బిడ్డ తనయుడొక్కడు నన్ను చూడ వచ్చినాడు నా బిడ్డ తనయుడొక్కడు నన్ను చూడ వచ్చినాడు గుచ్చినాడు సాహెబ్ గారు. నా బిడ్డ కొడుకు వచ్చినాడు. కొడుకు నిన్ను చూస్తాను వచ్చి పోరగా వద్దురా వద్దు అంటే జర ఆడబిడ్డ కూర్చుండే సాహెబ్ గారు మన్నించు. పెద్దమ్మా మంచిగా కూర్చోండి. నిన్న మనోడి కంటే ఇలా మంచిగా ఉన్నాయి. మంచి పనోడే పనోడే మనోడు మంచోడే. అంటే ఇప్పుడు పొరగాలు ఏం చేస్తారంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా ఇప్పుడు అంతా కంప్యూటర్ సిస్టమ్ మంచిగా ఏదంటే అది తయారు చేస్తారు. మంచివాడు మీ మనవాడు రే బాలక ఎవరెవరా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? చిన్నవాడ ఇంటి చిన్నమా నీరా చిన్నవాడ బాలక మీ ఇంటి పేరేమి, మీ పేరేమి, మీ అమ్మ పేరేమి, మీ అయ్య పేరేమి తొందరగా నాకు చెప్పాలి. తమ్మల్లావరము మేము తండ్రి పేరు శారదయ్య తమ్మల్లావరము మేము అమ్మ నాగమ్మ ఇరేయని అన్నరు నన్ను అమ్మ నాగమ్మ బాలక ఏమని అయితే నీ పేరేం పేరు? నా పేరు మీరు తమ్మలవారు. నా పేరు వీరయ్య. అటనా? శరభయ్య తల్లి నాగమ్మ. అరే నీకు పిల్లగా నీకేమి కావాలి, పిల్లగా నీకేమి కావాలి నడుగారో పిల్లగా నీకేమి కావాలి నడుగారో పిల్లగా నీకేమి కావాలి నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు, నేను నీకేమన్నా కావాలంటే నేను ఇస్తా. మనసు గోరి నదయా మకమాసిదు చూడా మకమాసిదు చూడా మనసు గోరి నదయా మకమాసిదు చూడా మకగాని నటకునేది సర్గునా వచ్చేనా సర్గునా నటకుయేది మక్క మాసే చూస్తందుకు నీకు మనసులో వచ్చిందా? పొలగాదు హటు బోడు పొలగాదు హటు
ఒరే బాలక, ఆ యొక్క బాలనాగమ్మైన 12 ఏళ్ల రథము బట్టి ఉన్నది అక్కడ. కాబట్టి నువ్వు అక్కడ పోతే మంచిది కాదు. అలానా? పశుపాలన చూస్తే నువ్వు చనిపోతావు. అలానా? అవును. పిల్లగాని నాకు మాగా ఈరోజు పిల్లగాని నాకు మాగా పిల్లగాని నాకు మగా ఈరోజు పిల్లగాని నాకు మాగా నేను ఇక్కడ ఊను వస్తా, నువ్వు తొందరగా పోయి రావాలి. లేదంటే బిడ్డ నిన్ను అక్కడే బస్ విన్నావా? దురిగే అరే బాలక, అక్కడ పోతే నువ్వు ఏమనాలంటే ఏ దురిగి తొలిమర శక్తి ఓం రీం అని అక్కడ పోయి నువ్వు మాట అనాలి. అయితే అప్పుడు నువ్వు ఆ తరపులు తెలుసుకుంటాయి. అక్కడ పోయి నీకేం కావాలనో అవి చూసుకొని రాము. కానీ మళ్ళీ ఎక్కడ నేను ఇక్కడ ఊపులు చేయి ఆరక ముందుకే నువ్వు ఇక్కడ రావాలి. సరే నడువే పోదప్పా. మీ అమ్మ బతికాక జైలునే ఉంది. జనని నమస్కారము నీకు మనసు మరొక చిన్నితనయ సుభావయో నగన్నానయో చిన్నితనయ సుభావయో కన్న తల్లి వినసంబులు చక్కగా కన్న తల్లి తల్లి నాకు నీకేం జరిగిందో తల్లి నాకు నీకేం జరిగిందో నాకు మన ఇల్లు జరిగిందో నాకేం జరిగిందో చెప్పకుంటున్నావా? మన ఇల్లు విడిచిపెట్టి ఇక్కడ ఎందుకున్నామో నాకు చెప్పాము. మళ్ళీ అడిగేదా నాకు కుమారాజేటులాను తండ్రులను శ్రీకరుండు గలడు మనకు శ్రీకరుండు గలడు నాకు కన్నో కన్నా శ్రీకరుండు గలడు నాకు శ్రీకరుణ్ణి గలడు. ఆ శ్రీకరుణ్ణి బలంతో నేను పోయి మన నాయనని తీసుకొని వస్తా కదా. నువ్వు అతని దగ్గరతో ప్రేమతో నటించి ఆయన ఆయుష్ ఎక్కడ నువ్వు ఆ మాయలో ఎవడైతే నిన్ను తీసుకొచ్చిండో మాయనవాడు అన్ని ఆయుష్ ఎన్నుందో కనుక్కొని నాకు ఈ లెటర్లో రాసి నాకు పూలదండలు గుచ్చి పంపము కదా. సరే నాయన, సరే నాయన కుమారా. ఓ బాలనాగమ్మ, ఈ రథము ఇప్పటికీ ఇక దగ్గరికి వచ్చింది. నాది 12 ఏళ్ళ రథము. ఇప్పటికైనా నా సుఖము తీరుస్తావా లేదా?
బలనాగమనేడు బాబమోసత శ్రీనాథ బలనాగమనేడు బాబమోసత శ్రీనాథ మలినాధారతమునికు మలినాధారతమునికు సకలాను నిర్మావమ్మ బాలనాగమ్మ ఇప్పటికైనా నీ రథం అయిపోయినదా ఇంకేమన్నా బాయ్క్ ఉన్నదా నేను ఆగలేను ఇప్పుడు నీతోటి సుఖప్రాయం నేను అనుభవించాలి కదా దిక్కు నీవే సాయబు గారు దిక్కిలేని దానను అయ్యా ఎప్పుడైనా ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది ఏనాటికైనా నేను నీదాన్ని కానీ రేపు నీకు అపాయం వస్తే మరి నిన్ను కాపాడుకోవాలంటే నీ ఆయుష్ ఎక్కడ నీ ఆశ ఎక్కడుందో శివే నాకు చెప్పినా నువ్వే సాధన నువ్వే అవన్నీ నీ ఆశ్వి నీ ఆశ్వి ఎంత ఉన్నదో నీ ఆయుష్ ఎక్కడుందో చెప్పు అట్లంటున్నావా నాదు హాయో వరి గోటెందుకు నాది రోని ఓ చెప్పనే నాది రోని ఓ జల్పవే నాది ఆ ఆయువు అడుగుతాందుకు నీవెవ్వరు నీకేం అవసరం నువ్వు పోయినావు అనుకో మరి ఓరు ముండమయ్యాలి నాకు దైనాముండుటకు నాకు ఏమంటున్నావు నాకు ధైర్యం ఉండటానికి నీ యొక్క అడుగుతున్నావా నీ యొక్క ఆరం ఎందులో ఉందో అవి నేను హ్యాపీలో నేను మంచిది మంచిదిగా ఆ యొక్క మంచిదే సరే ఆ యొక్క పురీషుడి సాక్షిగా నీకు ఏదున్నా నేను చెప్తాను సరే బాగా నాదు ఆవు అయినా ఆ యొక్క నాగల్లపూరిలో గట్టు పైన ఒకటి బంగ్లా ఉన్నది పాడిపడ్డ బంగ్లా ఉన్నది ఆ బంగ్లాలో ఒకటి ఆ తొర్రమావిడి చెట్టు ఉన్నది 7 సముద్రాల అవతల నడిదీవ గడ్డ ఆ నడిదీవ గడ్డకు ఒక బంగ్లా ఉన్నది ఆ బంగ్లాలో తొర్రమావిడి చెట్టు ఉన్నది ఆ తొర్రమావిడి చెట్టులో ఒక పంజరము ఆ పంజరములో నాయన నేను ఆ రామచిలుకను వేస్తున్నది ఆ రామచిలుకలో నా హాయి ఉన్నది దాని అది చాలా సంతోషం విన్నావా ఆ రామచిలుకను పట్టుకున్నట్టయితే నేను చనిపోతా ఎవరికి కూడా రామచిలుక గురించి చెప్పలేరు ఎవరు కూడా అది దాటిపోయి ఎవరు చేయరు సరే गोवर्धनाधर गोपाल है गोपी कुंद नाम कृष्ण
ఆయన కుమార శుక్ర రాసిన కుమారా ఆ యొక్క మాయల పకీరు సప్త సముద్రాలు ఇచ్చినాను ఓ బాలవతి సప్త సముద్రాలు దాటాలి సప్త సముద్రాలు దగ్గర ఒక తొర్ర ఉంటుంది చెట్టు మధ్య చెట్టు ఆ తొర్రలో రామశిల్పుడట ఆ రామశిల్కల ఆ నాయకుడు నువ్వు కుమార్తెనాదర గోపాల గోపి చందన కుమార కృష్ణ కుమార్తెనాదర గోపాల గోపి చంద కుమార కృష్ణ పవన రూప పతి తులారా కావర పవన తనయ పతి తులారా కావర నీతుర కృష్ణ అని అప్పుడు ఆ యొక్క బాలవతిరాజు మాత్రం ఆ యొక్క బయలుదేరి ఆ యొక్క సప్త సముద్రాలు ఏ విధంగా బయలుదేరారు అరే తందనాల బలి దేవనందనాల తందా తందనాల బలి దేవనందనాల ఒకటవ సముద్రములు ఎప్పుడు ఏకము దాటిందా రెండవ సముద్రములు ఎప్పుడు నూడిగా దాటిందా మూడు నాలుగే సముద్రం అప్పుడు ములముల దాటిందా ఐదు ఆరుగా ఏడు సముద్రము ఏకము దాటిందా అని ఆ యొక్క సప్త సముద్రం దాటాడు మాత్రం అక్కడ ఒక వృక్ష చెట్టు ఆ చెట్టు వృక్షం కింద పక్షులు గరుడ పక్షులు ఆ గరుడ పక్షుల కాడ మాత్రం కింద రోజు వచ్చి ఆ గుడ్లు పెట్టేదట ఆ గుడ్లు పెట్టేటప్పుడు ఆ పాపం ఆ రోజు ఆ పాము పోయి ఆ గుడ్లను తింటుందట తింటున్నప్పుడు అయ్యో పాపం పక్షులను రక్షిద్దామని చెప్పి ఆ యొక్క బలవద్రాలు పోతే అక్కడ పాము కాటేస్తాయి పాము కాటేస్తే అయ్యో నా మా అమ్మని కాపాడు నువ్వు చచ్చిపోయినావా అని చెప్పి ఆ తల్లి పిలిపించుకొని ఆ యొక్క సముద్రం దాటించి రెక్కల మీద ఎక్కించుకొని ఆ సముద్రం పోయి ఆ రామశిల్క పట్టుకొని అయ్యా బాలక్క తీసుకొని ఆ యొక్క పక్కి దగ్గరికి వచ్చేవాడు అయితే బాలక నేను చూసిరామంటే కాల్చి వస్తావరా నువ్వు నీకు ఎంత ధైర్యం రా అరే రండా